పేపర్ లీకేజీ ఘటనను ఖండిస్తూ గత 20 రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దేశవ్యాప్త కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్ చేపడతా ఉన్నాం. ప్రధానంగా మేము 3 డిమాండ్లు చేయదలుచుకున్నాం. ఒకటి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ఏదైతే ఉందో 2017లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 70కి పైగా పేపర్ లీకేజ్ అయినటువంటి స్థితి ఉంది అని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ విద్యావేత్తలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనకు తెలియని లీకులు ఇంకెన్నో ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా నీట్ పేపర్ లీకేజీ ఫలితంగా ఈ దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు ఇవాళ నష్టపోయినటువంటి స్థితి ఉంది. ఒకే సెంటర్లో దాదాపు 6 మందికి 8 మందికి ఆల్ ఇండియా లెవెల్లో ఎట్లా ర్యాంకులు వస్తాయని చెప్పేసి వాళ్ళ నీట్ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళ కేంద్ర ప్రభుత్వ చర్యగా మేము దీన్ని వర్ణిస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు గడుస్తూ ఉన్నా కూడా దేశ ప్రధాని నోరు విప్పట్లేదు, దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీని మీద మాట్లాడట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే NTA ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. NTAని రద్దు చేసి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు నీటి పరీక్ష నిర్వహించుకునేటువంటి వెసులుబాటు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లే 24 లక్షల మంది నష్టపోయినటువంటి నీటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు వాళ్లకు న్యాయం చేయాలి. మూడోది, కేంద్ర ప్రభుత్వం ఈ దేశ విద్యార్థులకు బాధిత నీటి విద్యార్థి తల్లిదండ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము PDSU, SFI, ASF, AIPSU, DYFI, AYF, PYL విద్యార్థి వీటి మీద రాష్ట్ర ప్రధాని కానీ లేకపోతే NTA చైర్మన్ కానీ ఇప్పటికైనా మాట్లాడకపోతే రేపు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద 6 తారీఖు రోజు 20,000 మంది విద్యార్థులతోని మహాదీక్ష కూడా పిలుపునివ్వడం జరిగింది. అప్పటికి కూడా స్పందించకపోతే చలో ఢిల్లీ కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తాం. నీటి విద్యార్థులకు న్యాయం చేసే వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సిద్దిపేట జిల్లాలోని అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఈరోజు మరి విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీటి పరీక్ష రాసిన విద్యార్థులకి న్యాయం జరగాలి. అదేవిధంగా చూసుకుంటే గత నెల నుండి మరి దేశవ్యాప్తంగా మరి ఆందోళన చేస్తూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు మరి ఇప్పటి వరకు స్పందించడం లేదు. అదేవిధంగా చూసుకుంటే మన NSCI నాయకులందరూ కలిసి మరి పార్లమెంట్ ముట్టడి చేయడం జరిగింది. మరి వాళ్ళపైన కూడా కేసులు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే NTA ఉందో దాన్ని రద్దు చేయాలి. ఇలా నీటి పరీక్షా పత్రాలను కూడా ఇలా లక్షల కొద్దీ డబ్బులు వెచ్చించి ఇలా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బాధిత కుటుంబాలకు విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని చెప్పి గత 20 రోజుల నుంచి నెల రోజుల నుంచి విద్యార్థి యువజన సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నా కూడా ఇలా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా వెంటనే NTAని రద్దు చేయాలి. అదేవిధంగా దీనికి బాధ్యత వహిస్తూ మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు వెంటనే విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి ఈరోజు KG నుంచి PG వరకు భారతదేశ వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి రానున్నటువంటి కాలంలో కూడా ఈ ఉద్యమాలు ఇంతటితో ఆగవు. మరి నరేంద్ర మోడీ గారు వెంటనే ఈ విషయం పైన ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి లేని పక్షంలో ఈ ఉద్యమాలను ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయడం కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. 20 రోజుల నుంచి వెళ్ళి నీట్ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో 20 నుంచి 50 లక్షలు అమ్ముడుపోయిందని చెప్పేసి ఏదైతే ఉందో దానిపైన స్పష్టమైన వివరణ ఇవ్వాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు, మేధావులు, అనేక యువజన సంఘాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాష్ట్రోకోలు ఈ రాష్ట్రం ఈ దేశం ఉడుకుతూ ఉంటే అట్టడుగు వర్గాల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంటే గౌరవ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ దీనిపైన మాట్లాడితే కూడా దానికి స్పష్టంగా మాట్లాడిన పరిస్థితి దేశంలో లేదు. అంటే 24 లక్షల మంది విద్యార్థుల యొక్క పొట్ట కొడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది బీజేపీ ప్రభుత్వం. కాగితాల లెక్క పేపరు లీకేజ్ చేసి పల్లీల లెక్క బఠాన్ల లెక్క రాష్ట్రంలో, జిల్లాల్లో, దేశంలో అమ్ముతున్న పరిస్థితి ఎక్కడైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రం కానీ లేకపోతే ఈ భారతదేశంలో కానీ ఉంది. కాబట్టి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు కూడా 3వసారి ముచ్చటకి గెలిచింది ఒక 20 సీట్లతోనే ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులుగా, యువజన నాయకులుగా మేమంతా రేపటి నాడు రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు. ఈ నీట్ను రద్దు చేసి
తిరిగి పెట్టాలి. అనేక మంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ నీటిలో రాశారు. ఒక్కొక్కరు 2 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చులు పెట్టి తల్లిదండ్రుల పూట అన్నం తినకుండా కూడా ఫీజులు పెట్టి చదివిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ పెట్టాలని చెప్పేసి, అట్లాగే ఏవైతే ఎక్స్పెన్సెస్ అయ్యాయో, ఖర్చులు అయ్యాయో అవి కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.